హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మా పాపకి అన్నప్రసన్నం కేరళలో ఎలా చేస్తున్నామో, ఎక్కడ చేస్తున్నామో చూస్తాను. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం కాదు, ముందు కూడా చేయించాము. ఫస్ట్ వచ్చేసి మేము గురువార్ టెంపుల్లో చేయించాము వెన్ షీ వాస్ 5 months ఓల్డ్. అండ్ అలానే మేము మా ఇంటి పక్కన ఉన్న అమ్మవారి టెంపుల్లో కూడా చేయించాము. సో ఇన్నిసార్లు ఎందుకు చేయిస్తున్నాము అంటే ఒక్కొక్కలాగా మొక్కుకున్నారు. నేనైతే మా పాపకి గురువార్ టెంపుల్లో ఫస్ట్ చేయిస్తాను అని చెప్పి మొక్కుకున్నాను. అండ్ మా అత్తయ్య వచ్చేసి మా ఇంటి పక్కన ఉన్న అమ్మవారి టెంపుల్లో కూడా చేస్తామని మొక్కుకున్నారు అన్నప్రసన్నం. అండ్ అలాగే మా ఫ్యామిలీ టెంపుల్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్తాము. అక్కడ వీడియో అనేది మేము మీకు కంప్లీట్గా చూపిస్తాను. గురువార్ టెంపుల్లో మనకు ఫోన్స్ అలౌ లేకుండే కాబట్టి వాళ్ళే మనకు ఫొటోస్ అనేటివి క్లిక్ చేసి DSLRలో మనకు వాట్సాప్లో సెండ్ చేస్తారు. మనం వాట్సాప్ నెంబర్ ఇస్తే. వీడియో వచ్చేసి మా ఇంటి పక్కన ఉన్న టెంపుల్, అమ్మవారి టెంపుల్, అక్కడ కూడా మేము అన్నప్రసన్నం చేసాము 5 months అప్పుడే. అక్కడ ఫోన్స్ అలా ఉండే, బట్ వీడియో తీయడానికి ఛాన్స్ లేకుండా మేము నలుగురం అక్కడే కూర్చున్నాము. అందుకే పూజారి వచ్చేసి మాకు వీడియో తీసి హెల్ప్ చేశారు. ఇలా మనకు అన్నప్రసన్నంకి అయితే ఫుడ్ బేబీకి వాళ్ళే ఇస్తారు. మనకు టికెట్ ఉంటుంది, ఆ టికెట్ తీసుకుంటే వాళ్ళే పులుపు, ఉప్పు, స్వీట్, కారం అన్నీ కలిపిన ఒక ఫుడ్ ప్లేట్ అనేది మనకి ఇస్తారు. అది మనము 3 times తినిపించాలి. సో ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి కొంచెంగా టేస్ట్ చేయించాం బేబీకి. ఈ ప్లేస్ వచ్చేసి మా ఫ్యామిలీ టెంపుల్. ఇక్కడ మేము రీసెంట్గా అన్నప్రసన్నం చేయించాము 9 months ఉన్నప్పుడు. ఈ ప్లేస్కి నేను ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయినప్పుడు వచ్చాము అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేము మా అన్నప్రసన్నంకి వచ్చాము మా పాప కోసం. ఈ టెంపుల్లో కూడా ఫోన్స్ అనేది అలౌ లేదు, ఓన్లీ ఎంట్రన్స్ దగ్గర అలౌ ఉంది. దేనికైనా మనం టోకన్ తీసుకోవాలి. అర్చనకి కానీ, పూలాభిషేకం కానీ, కుంకుమాభిషేకం ఏదైనా కానీ అది టోకన్ తీసుకోవాలి. సో అన్నప్రసన్నంకి కూడా మేము టోకన్ తీసుకున్నాము. ఇక్కడ కూడా మనకు పంతులు దగ్గర ఉండి చూపిస్తారు ఏమేమి చేయాలి అనేది. మా పాపకైతే నేను ఇప్పటివరకు షుగర్ ఏది పెట్టలేదు, ఓన్లీ అన్నప్రసన్నంలో తిన్న స్వీటే ఏదైనా కానీ. నార్మల్గా నేను ఎందులో షుగర్ వేయను, ఓన్లీ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసి తనకి ఉప్పు కానీ కిచిడి కానీ ఇలా తినిపిస్తాను. బట్ తను స్వీట్ ఇలా తినే మంచి ఇష్టంగా తింటుంది ఆ స్వీట్ అయితే తను. సో ఇక్కడ కూడా మేము ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. అందరూ 3 times తినిపించారు, కొంచెం టేస్ట్ చేపించారు. ఇప్పుడు మనకు ఉగాది పచ్చడిలో ఎలా చేదు, పులుపు, తీపి అన్నీ ఎలా ఉంటాయో సో ఇది కూడా అంతే, అన్నీ కలిపి ఉంటుంది. స్వీట్, పులుపు, చేదు, ఉప్పు, కారం. అండ్ ఇక్కడ ఒక మొక్కు ఉంటుంది, ఇలా గోధుమలు వేయాలని. సో మా అత్తయ్య మొక్కుకున్నారు, ఇలా గోధుమలు వేపిస్తాము పాపతోటి నాతోటి అని చెప్పి. టెంపుల్స్ అంటేనే పీస్ఫుల్, అసలు ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, నేచరిస్ట్ ఉంటుంది. ఇక్కడ చేపలు ఉంటాయి, చేపలకి ధాన్యం కూడా ఇస్తారు వాళ్ళు వేయడానికి. ప్లేస్కి నేను సెకండ్ టైం వస్తున్నా. ఫస్ట్ టైం వచ్చేసి మా పెళ్ళి అయినాక కొత్తలో అప్పుడు వచ్చాము అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి. కొంచెం నాస్టాలజిక్గా ఫీల్ అయ్యాను వచ్చాక. చాలా ఏమంటారు మెమొరీస్ లాగా అనిపించింది. ఇది ఇప్పుడు ముందరిది అని ఇప్పటిది ఫోటో. మేము టెంపుల్స్ అనేది ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతాము బ్రేక్ఫాస్ట్ చేయకుండా. దర్శనం అయ్యాకనే మేము ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేస్తాము.
సో నియర్ బై ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ మాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకొని తినేసి చాయ్ తాగేసి రిటర్న్ అయిపోయాము. సో దిస్ ఈజ్ హౌ అవర్ డే గాట్ ఎండెడ్. సో మా పాపకు వచ్చేసి ఒక్కసారి కాదు, 2 సారి కాదు, 3 సారి అన్నప్రసన్నం చేశాము. మీరు ఎక్కడ చేయించారు మీ పాపకి అన్నప్రసన్నం? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో. బాయ్.